ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేగింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ సర్కారు ఉక్కుపాదం బిగుస్తోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల చక్కగా నిశ్శబ్దంగా సాగుతున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు భారతీ సిమెంట్స్ పై సంచలనాత్మక నిర్ణయం తీసుకోబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి కడప జిల్లాలో మంజూరైన 2 సున్నపురాయి గనుల లీజులను ప్రభుత్వం రద్దు చేయడానికి సిద్ధమవుతుంది. ఇది యాదృచ్ఛిక నిర్ణయం కాదు. కేంద్ర గనుల శాఖ నుంచి వచ్చిన స్పష్టమైన అభ్యంతరాల తర్వాత అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా తీసుకుంటున్న కీలక నిర్ణయం ఇది. 2015లో కేంద్రం గనుల చట్టంలో చేసిన సవరణల ప్రకారం ప్రధాన ఖనిజాల లీజులు ఇకపై వేలం ద్వారా మాత్రమే ఇవ్వాలి. అంతేకాక 2015 జనవరి 12కి ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయినా 2017 జనవరి 11 నాటికి అన్ని అనుమతులు పూర్తి కాలేకపోతే ఆ లెటర్ స్వయంగా రద్దవుతుంది. కానీ ఈ నిబంధనలను పట్టించుకోకుండా 2024 ఎన్నికల నోటిఫికేషన్కు కేవలం నెల రోజుల ముందు అప్పటి సీఎం జగన్ భారతీ సిమెంట్స్కి ఈ 2 లీజులను మంజూరు చేశారు. కడప జిల్లా కమలాపురం మరియు ఎర్రగుంట్ల మండలాల్లో 509.18 ఎకరాలు, 235.56 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూములు అసలు రఘురాం సిమెంట్స్కి చెందినవి. కానీ 2009లో భారతీ సిమెంట్స్ వాటిని కొనుగోలు చేసింది. అప్పుడే సున్నపురాయి లీజ్ కోసం దరఖాస్తు చేసి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందింది. కానీ ఆ తరువాత అవసరమైన అనుమతులు పొందకపోవడంతో లెటర్ రద్దయింది. ఆ తర్వాత భారతీ సిమెంట్ హైకోర్టుకు వెళ్లగా కోర్టు స్టేటస్ కో విధించింది. ఇప్పుడు లీజ్ వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. కేంద్ర గనుల శాఖ ఈ లీజులు చట్టవిరుద్ధంగా ఇచ్చారని స్పష్టంగా పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అడ్వకేట్ జనరల్ ని సంప్రదించగా ఆయన కూడా అదే అభిప్రాయాన్ని తెలియజేశారని సమాచారం. రాష్ట్ర గనుల శాఖ తుది నివేదిక సిద్ధమవుతుండగా ఆ నివేదిక వెలువడగానే భారతీ సిమెంట్స్ కి ఇచ్చిన 2 లీజులను అధికారికంగా రద్దు చేసే అవకాశం ఉంది. ఈ పరిణామం కేవలం ఒక పారిశ్రామిక లావాదేవీగా కాకుండా రాజకీయపరంగా కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం దీన్ని సమాన న్యాయం, పారదర్శకత పేరిట తీసుకుంటున్న నిర్ణయంగా చెప్పుకుంటోంది. కానీ వైసీపీ వర్గాలు మాత్రం దీన్ని రాజకీయ ప్రతీకారంగా చిత్రీకరిస్తున్నాయి. ముఖ్యంగా జగన్ కి ఆర్థికంగా, ప్రతిష్టపరంగా ఇది పెద్ద దెబ్బ అవుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇక ప్రశ్న ఒక్కటే, ఈ లీజుల రద్దుతో భారతీ సిమెంట్స్ కి ఎంత నష్టం జరుగుతుంది? ఆర్థికంగా మాత్రమేనా, లేక రాజకీయంగా కూడా ప్రభావం ఉంటుందా? ఏదేమైనా కడప నుంచి ప్రారంభమైన ఈ గని వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల కేంద్ర బిందువుగా మారింది. ఇది కేవలం ఒక లీజ్ రద్దు కథ కాదు. ఇది రాజకీయాల్లో సిమెంట్ షాక్కు సంకేతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేగింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ సర్కారు ఉక్కుపాదం బిగుస్తోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల చక్కగా నిశ్శబ్దంగా సాగుతున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు భారతీ సిమెంట్స్ పై సంచలనాత్మక నిర్ణయం తీసుకోబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి కడప జిల్లాలో మంజూరైన 2 సున్నపురాయి గనుల లీజులను ప్రభుత్వం రద్దు చేయడానికి సిద్ధమవుతుంది. ఇది యాదృచ్ఛిక నిర్ణయం కాదు. కేంద్ర గనుల శాఖ నుంచి వచ్చిన స్పష్టమైన అభ్యంతరాల తర్వాత అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా తీసుకుంటున్న కీలక నిర్ణయం ఇది. 2015లో కేంద్రం గనుల చట్టంలో చేసిన సవరణల ప్రకారం ప్రధాన ఖనిజాల లీజులు ఇకపై వేలం ద్వారా మాత్రమే ఇవ్వాలి. అంతేకాక 2015 జనవరి 12కి ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయినా 2017 జనవరి 11 నాటికి అన్ని అనుమతులు పూర్తి కాలేకపోతే ఆ లెటర్ స్వయంగా రద్దవుతుంది. కానీ ఈ నిబంధనలను పట్టించుకోకుండా 2024 ఎన్నికల నోటిఫికేషన్కు కేవలం నెల రోజుల ముందు అప్పటి సీఎం జగన్ భారతీ సిమెంట్స్కి ఈ 2 లీజులను మంజూరు చేశారు. కడప జిల్లా కమలాపురం మరియు ఎర్రగుంట్ల మండలాల్లో 509.18 ఎకరాలు, 235.56 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూములు అసలు రఘురాం సిమెంట్స్కి చెందినవి. కానీ 2009లో భారతీ సిమెంట్స్ వాటిని కొనుగోలు చేసింది. అప్పుడే సున్నపురాయి లీజ్ కోసం దరఖాస్తు చేసి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందింది. కానీ ఆ తరువాత అవసరమైన అనుమతులు పొందకపోవడంతో లెటర్ రద్దయింది. ఆ తర్వాత భారతీ సిమెంట్ హైకోర్టుకు వెళ్లగా కోర్టు స్టేటస్ కో విధించింది. ఇప్పుడు లీజ్ వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. కేంద్ర గనుల శాఖ ఈ లీజులు చట్టవిరుద్ధంగా ఇచ్చారని స్పష్టంగా పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అడ్వకేట్ జనరల్ని సంప్రదించగా ఆయన కూడా అదే అభిప్రాయాన్ని తెలియజేశారని సమాచారం. రాష్ట్ర గనుల శాఖ తుది నివేదిక సిద్ధమవుతుండగా ఆ నివేదిక వెలువడగానే భారతీ సిమెంట్స్కి ఇచ్చిన 2 లీజులను అధికారికంగా రద్దు చేసే అవకాశం ఉంది. ఈ పరిణామం కేవలం ఒక పారిశ్రామిక లావాదేవీగా కాకుండా రాజకీయపరంగా కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం దీన్ని సమాన న్యాయం, పారదర్శకత పేరిట తీసుకుంటున్న నిర్ణయంగా చెప్పుకుంటోంది. కానీ వైసీపీ వర్గాలు మాత్రం దీన్ని రాజకీయ ప్రతీకారంగా చిత్రీకరిస్తున్నాయి. ముఖ్యంగా జగన్కి ఆర్థికంగా, ప్రతిష్టపరంగా ఇది పెద్ద దెబ్బ అవుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇక ప్రశ్న ఒక్కటే, ఈ లీజుల రద్దుతో భారతీ సిమెంట్స్కి ఎంత నష్టం జరుగుతుంది? ఆర్థికంగా మాత్రమేనా, లేక రాజకీయంగా కూడా ప్రభావం ఉంటుందా? ఏదేమైనా కడప నుంచి ప్రారంభమైన ఈ గని వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల కేంద్ర బిందువుగా మారింది. ఇది కేవలం ఒక లీజ్ రద్దు కథ కాదు, ఇది రాజకీయాల్లో సిమెంట్ షాక్కు సంకేతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేగింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ సర్కారు ఉక్కుపాదం బిగుస్తోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల చక్కగా నిశ్శబ్దంగా సాగుతున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు భారతీ సిమెంట్స్ పై సంచలనాత్మక నిర్ణయం తీసుకోబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి కడప జిల్లాలో మంజూరైన 2 సున్నపురాయి గనుల లీజులను ప్రభుత్వం రద్దు చేయడానికి సిద్ధమవుతుంది. ఇది యాదృచ్ఛిక నిర్ణయం కాదు. కేంద్ర గనుల శాఖ నుంచి వచ్చిన స్పష్టమైన అభ్యంతరాల తర్వాత అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా తీసుకుంటున్న కీలక నిర్ణయం ఇది. 2015లో కేంద్రం గనుల చట్టంలో చేసిన సవరణల ప్రకారం ప్రధాన ఖనిజాల లీజులు ఇకపై వేలం ద్వారా మాత్రమే ఇవ్వాలి. అంతేకాక 2015 జనవరి 12కి ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయినా 2017 జనవరి 11 నాటికి అన్ని అనుమతులు పూర్తి కాలేకపోతే ఆ లెటర్ స్వయంగా రద్దవుతుంది. కానీ ఈ నిబంధనలను పట్టించుకోకుండా 2024 ఎన్నికల నోటిఫికేషన్కు కేవలం 1 రోజుల ముందు అప్పటి సీఎం జగన్ భారతీ సిమెంట్స్కి ఈ 2 లీజులను మంజూరు చేశారు. కడప జిల్లా కమలాపురం మరియు ఎర్రగుంట్ల మండలాల్లో 509.18 ఎకరాలు, 235.56 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూములు అసలు రఘురాం సిమెంట్స్కి చెందినవి. కానీ 2009లో భారతీ సిమెంట్స్ వాటిని కొనుగోలు చేసింది. అప్పుడే సున్నపురాయి లీజ్ కోసం దరఖాస్తు చేసి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందింది. కానీ ఆ తరువాత అవసరమైన అనుమతులు పొందకపోవడంతో లెటర్ రద్దయింది. ఆ తర్వాత భారతీ సిమెంట్ హైకోర్టుకు వెళ్లగా కోర్టు స్టేటస్ కో విధించింది. ఇప్పుడు లీజ్ వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. కేంద్ర గనుల శాఖ ఈ లీజులు చట్టవిరుద్ధంగా ఇచ్చారని స్పష్టంగా పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అడ్వకేట్ జనరల్ని సంప్రదించగా ఆయన కూడా అదే అభిప్రాయాన్ని తెలియజేశారని సమాచారం. రాష్ట్ర గనుల శాఖ తుది నివేదిక సిద్ధమవుతుండగా ఆ నివేదిక వెలువడగానే భారతీ సిమెంట్స్కి ఇచ్చిన 2 లీజులను అధికారికంగా రద్దు చేసే అవకాశం ఉంది. ఈ పరిణామం కేవలం ఒక పారిశ్రామిక లావాదేవీగా కాకుండా రాజకీయపరంగా కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం దీన్ని సమాన న్యాయం, పారదర్శకత పేరిట తీసుకుంటున్న నిర్ణయంగా చెప్పుకుంటోంది. కానీ వైసీపీ వర్గాలు మాత్రం దీన్ని రాజకీయ ప్రతీకారంగా చిత్రీకరిస్తున్నాయి. ముఖ్యంగా జగన్కి ఆర్థికంగా, ప్రతిష్టపరంగా ఇది పెద్ద దెబ్బ అవుతుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇక ప్రశ్న ఒక్కటే, ఈ లీజుల రద్దుతో భారతీ సిమెంట్స్కి ఎంత నష్టం జరుగుతుంది? ఆర్థికంగా మాత్రమేనా, లేక రాజకీయంగా కూడా ప్రభావం ఉంటుందా? ఏదేమైనా కడప నుంచి ప్రారంభమైన ఈ గని వివాదం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల కేంద్ర బిందువుగా మారింది. ఇది కేవలం ఒక లీజ్ రద్దు కథ కాదు, ఇది రాజకీయాల్లో సిమెంట్ షాక్కు సంకేతం.